వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రస్తుతం మనం కల్వకుర్తి నుంచి నాగర్కర్నూలు వెళ్లే రూట్ లో ఉన్నాం. ఇక్కడ తండ్రికల్లు వాగు బీభత్సవంగా వరద ప్రవహిస్తుంది. ఇక్కడ ఇప్పటికే రహదారులు మొత్తం ఇక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోయినవి. ప్రయాణించే వారు కూడా ఇప్పటికీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న పోలీస్ వారు కూడా కానీ ఎవరిని రోడ్డు క్రాస్ చేస్తే ఇప్పటికే వాళ్ళకి ఒక సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. సో ప్రాణాల మీదకి తెచ్చుకొని మీరు ప్రయాణాన్ని మానుకోవాల్సిందిగా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో మనం ఇప్పటికే ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించింది. సో దీనికి విధంగానే ఒక దాదాపుగా 4 రోజుల నుంచి మనకు ఎడతెరపని వర్షాలు కురుస్తున్నాయి. సో దీని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ తండ్రికల్ బాగు దగ్గర ఉన్నాము. ఇక్కడ వరద బీభత్సవం బాగు చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చాలా మంది అటు కానీ ఇటు కానీ వెహికల్స్ అనేవి నిలిచిపోయినాయి. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్ గా మనకు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ కల్వకుర్తి నాగర్ కర్నూలు వెళ్ళేవారు ఈ రోడ్డుని ఇప్పుడు మీరు ఏదైనా ప్రయాణం ఉంటే దీన్ని మీరు తక్షణం విరమించుకోవాలి. సో ఇప్పటికే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే ఆలోచన విధంగా మీరు చేసుకోవాలని, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం వాగు చాలా ఉధృతంగా పోతుంది. మనం రోడ్డు క్రాస్ చేయని పరిస్థితిలో ఉన్నాం. సో మొత్తానికి ప్రజలందరికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదేశాలు వచ్చినాయి. ఇంకా 3 రోజులు ఇట్లాగే ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికీ వాటర్ ఫ్లోయింగ్ చాలా సీరియస్ గా ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంది. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్ క్రాస్ చేసే లేకుండా అయిపోయింది. సో మొత్తానికి ఇక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్స్ వచ్చే కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే బస్సు పెద్ద వెహికల్స్ రోడ్ క్రాస్ చేసే ఏదైనా కొంచెం వాళ్ళు సాహసం చేస్తున్నందుకు కానీ చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం ఇక్కడ చాలా మంది ఇక్కడ రోడ్డు అటువైపు ఇటువైపు ఆగి నిలిచిపోయిన వెహికల్స్ ఇప్పటికీ ఇక్కడ బ్రిడ్జ్ కట్టాల్సిన ఆలోచనతో ఇక్కడ బ్రిడ్జ్ కట్టడం కొంచెం లేట్ అవడం వల్ల ఇక్కడ నిజంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం వారు కావచ్చు, ఈ రోడ్డుని మీద ప్రయాణించే వారు కావచ్చు కానీ చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. కాకపోతే ప్రతి వర్షాకాలంలో ఇలాంటి ప్రాబ్లమే ఇక్కడ ఉన్న ఈ ప్రాంత వాసులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఈ బ్రిడ్జిని సకాలంలో పూర్తి చేయలేకపోతా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడన్న ఈ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వారు కానీ మొత్తానికి ఇక్కడ కొన్ని ప్రాబ్లం దీనివల్ల ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మొత్తానికి ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికీ వర్షాలు బీభత్సం కురవడంతో ప్రాణాలు కాపాడుకునే విధంగానే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కరెంటు పోల్స్ కానీ కరెంటు కానీ ఎత్తైన చెట్లు కానీ వాగులు వరదలు ఏదైనా కాలువల దగ్గర ఉండొద్దని కూడా చూస్తున్నాం. ఇప్పటికీ పోలీసు వారు కూడా చాలా మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు విధుల్లో చాలా సీరియస్ గా ఉండి అక్కడక్కడ నీళ్లు నిలిచిపోయి ఉంటే ఫ్లొక్కింగ్తో కానీ జేసీబీతో కానీ దాని రూట్ క్లియర్ చేసే విధంగానే మున్సిపల్ అధికారులు కానీ ఎంఆర్ఓ అధికారులు కానీ పోలీసు వారు కానీ కూడా చాలా సీరియస్ గా ఇది తీసుకుంటున్నారు. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీస్ లో ఏంటంటే అది ఒక టెలిఫోన్ అంటే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఒక రూమ్ అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరంలో ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా సహాయం కావాలంటే ఎంబడే అధికారులకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, కరెంటుకు దూరంగా ఉండాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. ఆవు దూడ ఇలాంటి ఏదైనా పశువులు కానీ చిన్నపిల్లలు కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా బురదల పక్కన వాళ్ళని అస్సలు దూరంగా ఉంచాలని కూడా ప్రభుత్వం నుంచి సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఇక్కడ మనం ఈ తండ్రికల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి రిపోర్ట్ అందించి ఏర్పాటు చేస్తా ఉన్నాం. మొత్తానికి ఇదండి కల్వకుర్తి నుంచి మీ టీవీ న్యూస్ రిపోర్టర్ నేను మీ ప్రసాద్. చూస్తున్నాను మీ టీవీ న్యూస్.
మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.